తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, గాడిద పాలు, ఒంటె పాలు వీటి గురించి మనం వినే ఉంటాం. మరి ఎలక పాల గురించి విన్నారా? అసలు ఎలక పాలు ఉంటాయని తెలుసా? వాటి రేటు ఎంత ఉంటుందో? ఇప్పటి వరకు కాస్ట్లీ మిల్క్ అంటే గాడిద పాలనే భావించేవారు. కానీ కాదట. వాటికంటే రోజు మన ఇంట్లో తిరిగే ఎలక పాలే కాస్ట్లీ అంట. 1 లీటర్ ఎలక పాలు అక్షరాల 18 లక్షల రూపాయలంట. ఇంతకీ ఎలక పాలు ఎందుకంత కాస్ట్లీ? ఉదయం లేవగానే 1 కప్పు కాఫీయో లేదా టీయో గొంతులో పడాల్సిందే. దానికోసం పొద్దున్నే లేవగానే గుమ్మం దగ్గర పాల ప్యాకెట్ కోసం చూస్తాం. గేదె పాలు, ఆవు పాలు ఇలా ఏదో ఒక పాలు ఉపయోగిస్తుంటాం. కానీ కేవలం గేదె పాలు, ఆవు పాలే కాదు, మేక పాలు కూడా వినియోగిస్తుంటారు. ఇలా పాలంటే మన వినియోగంలో గేదె, ఆవు పాలు మాత్రమే ఉంటుంటాయి. కానీ ఇప్పుడలా కాదు. పోషకాల పాలు అంటూ ఒంటె పాలు, గాడిద పాలకు కూడా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఈ పాలల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయట. దీంతో ఈ పాలకు డిమాండ్ పెరిగింది. ఏకంగా వేల రూపాయల ఖరీదుతో ఒంటె, గాడిద పాలు అమ్మకాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాలు ఎలక పాలు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఎలక పాలు లీటరు 18 లక్షల పైమాటేనట. ఎలక పాలు చాలా అరుదైనవి, ఖరీదైనవి. ఎలుక పాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ వాటిని సేకరించడం చాలా కష్టం. 1 లీటరు ఎలక పాలను సేకరించడానికి దాదాపు 40,000 ఎలుకలు అవసరమవుతాయి. ఎలుక పాలు వాణిజ్యపరంగా అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం వాటి ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ. 1 లీటర్ పాలను ఉత్పత్తి చేయడానికి వేలాది ఎలుకలు అవసరం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అంతేకాకుండా ఎలక పాలు మానవులకు ఆహారంగా ఉపయోగించడానికి తగినంత సురక్షితమైనవా కాదా అనే దానిపైన ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలక పాలు సాధారణంగా మార్కెట్లో దొరకవు. వీటిని ప్రత్యేకంగా వైద్య పరిశోధన సంస్థలు, ప్రయోగశాలలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. వీటిని కొనాలంటే కూడా ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయి. ఎలక పాలను ఎక్కువగా వైద్య పరిశోధనలలో ఉపయోగిస్తారు. వీటిని ముఖ్యంగా కణజాల అభివృద్ధి, రోగ నిరోధక వ్యవస్థ పైన అధ్యయనాల కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా మలేరియా వంటి వ్యాధులకు చికిత్స చేయడానికి, కొత్త మందులను అభివృద్ధి చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఎలుకల DNA మానవులకు దగ్గరగా ఉండడం వల్ల పరిశోధన ఫలితాలను విశ్లేషించడం సులభమవుతుంది. ఎలక పాలు మానవ పాలకు సమానంగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివలన వీటిని శిశువుల ఆహారంలో ఉపయోగించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.